గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కాలేయ వాపు వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? గ్యాస్ట్రైటిస్ అంటే నార్మల్గా ఏమవుతుందంటే మనకి ఏదైతే గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఉంటుందో, లేకపోతే లోపల మనకు సీరియస్ మ్యూకోజా ఏదైతే ఉంటుందో, నోటి నుంచి మొదలుకొని పేగుల వరకు ఏదైతే ఉంటుందో అని మనం గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటుంటాం. ఎస్పెషల్లీ మన నోటి నుంచి అన్నవాహిక మరియు స్టమక్ వరకు ఏదైతే గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఉందో ఆ మ్యూకోజా మీద ఏదైనా ఫుడ్ ఐటమ్స్ వల్ల కానీ, లేకపోతే మనం తీసుకున్న డ్రగ్స్ వల్ల కానీ, లేదా మనకున్న అలవాట్ల వల్ల కానీ, లేకపోతే యాసిడ్ వల్ల కానీ ఎప్పుడైతే ఇంపాక్ట్ ఎక్కువైతే వస్తుందో దాంట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే వాపు లాంటిది వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ వాపులాగా వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మీకు లక్షణాలు కూడా చాలా మటుకు కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అంటూ ఉంటాం. ఈ గ్యాస్ట్రైటిస్ చిన్నగా ఉండొచ్చు, కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, లేదా దీంట్లో మనం ఇంకెక్కువ కాంప్లికేటెడ్ అయినప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్స్ లాగా వచ్చేసిన తర్వాత అల్సర్ లాగా ఫామ్ అవ్వచ్చు. సో గ్యాస్ట్రైటిస్ అనగానే చాలా చిన్న విషయంగా మాత్రం తీసుకోవద్దు. ఎర్లీ స్టేజెస్లో అది చాలా మటుకు మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని ఆ టైంలో మనం క్యాచ్ చేసుకోగలిగితే ఈ గ్యాస్ట్రైటిస్ మనం నిజంగానే మనం సెట్ చేసుకోవచ్చు. డాక్టర్, అయితే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలి అని అంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? గ్యాస్ట్రైటిస్ ఉంటే మనకు ముఖ్యంగా ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే కడుపులో మంట, లేకపోతే యాసిడిక్ లక్షణాలు అనిపించడం, ఏదైనా తిన్నా సరే మనకు డైజెషన్ అవ్వకపోవడం, లేదా కడుపు ఉబ్బరంగలాగా అనిపించడం, లేకపోతే మనం తిన్న ఫుడ్ త్వరగా అరుగుతున్నట్టుగా అనిపించకపోవటం. అండ్ ఒక్కొక్కసారి మనకు గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు పుల్లటి తేన్పుల్లాగా రావటం, లేకపోతే వామిటింగ్ సింటమ్స్ లాంటి లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా యాసిడ్ లక్షణం, రెండోది కడుపులో నొప్పి, ఇవి రెండు కూడా మనం గ్యాస్ట్రైటిస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ గ్యాస్ట్రైటిస్ సివియారిటీని బట్టి మనకు నొప్పి డిపెండ్ ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా నొప్పి లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గ్యాస్ట్రిక్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నట్లయితే మనకు ఆ గ్యాస్ట్రైటిస్ యొక్క కంప్లైంట్స్ మనకు తగ్గుతున్నట్టుగా కనబడుతుంటాయి. డాక్టర్, అయితే ఇందాక అన్నారు అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు. అల్సర్స్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకి అల్సర్స్ ఫామ్ అవడానికి అంటే అల్సర్ అంటే ఏంటంటే మ్యూకస్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ లోపల ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చేస్తుందో, లేదా అక్కడ ఒక హోల్స్ లాగా ఫామ్ అవుతుందో దాన్ని అల్సర్స్ అంటాం. తెలుగులో దాంట్లో పుండు అంటాం. పేగు వాపు కానీ, లేకపోతే పేగు పూత కానీ, లేకపోతే పేగులో వచ్చిన పుండు కానీ అని అంటుంటాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్స్, రెండోది పెప్టిక్ అల్సర్స్ అన్నట్టుగా ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ మనకి ఎప్పుడైతే అటాక్ అవుతాయో దీంట్లో మనకి ఏంటంటే స్టమక్ ఏరియా పైభాగం వరకు ఎప్పుడైతే డ్యామేజ్ ఉంటుందో అది మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ కింద తీసుకుంటూ ఉంటాం. పెప్టిక్ అల్సర్ అంటే ఏంటంటే చిన్న పేగు మరియు పెద్ద స్టమక్ కలిసే చోట ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో దాన్ని మనం పెప్టిక్ అల్సర్స్ అంటూ ఉంటాం. దీనికి డిఫరెంట్ లక్షణాల ద్వారా మనకు కనుక్కునే అవకాశం ఉంది ఏది గ్యాస్ట్రిక్, ఏది పెప్టిక్ అనేది. డాక్టర్, గ్యాస్ట్రిక్ అల్సర్కి పెప్టిక్ అల్సర్స్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గ్యాస్ట్రిక్ అల్సర్స్కి పెప్టిక్ అల్సర్స్కి డిఫరెన్స్ అంటే ఏముంటుందంటే మనం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అనేది మనం క్యాచ్ చేయొచ్చండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్లో మనం ఏమవుతుందంటే ఏదైనా మనం ఫుడ్ తినగానే ఇమ్మీడియట్గా మన యాసిడ్ లెవెల్స్ బాగా రేజప్ అయిపోయి కడుపులో మంట రావటం, తేనుపులాగా రావటం, ఈ చెస్ట్ ఏరియా అంతా మంటగా రావటం అనే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇది తిన్న వెంటనే ఇమ్మీడియట్గా 10-15 నిమిషాల్లో మనకు స్టార్ట్ అయిపోతుంటుంది. కనీసం ఇది మనకి అన్నవాహిక వరకు ఉన్న నొప్పి, మంట ప్లస్ స్టమక్లో ఉన్న ఫుడ్ కింది వరకు క్లియర్ అయ్యే వరకు కూడా మీకు ఆ మంట కనబడుతూనే ఉంటుంది. అది మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ కింద చూస్తుంటాం. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్లో అప్పుడప్పుడు బాగా కాంప్లికేషన్స్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అయిపోవటం, వామిటింగ్స్ అయిపోవటం, ఒక్కొక్కసారి తేన్పుల్లాగా అనిపించడం, లేదా తిన్న ఫుడ్ ఒకేసారి నోట్లోకి వచ్చినట్టుగా అనిపించడం, అది మనం ఎక్కువసారి మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్లో చూస్తుంటాం. కొన్నిసార్లు కడుపు ఉబ్బరం కూడా బాగా గట్టి కనబడుతుంది. ఇక రిగార్డింగ్ పెప్టిక్ అల్సర్స్ విషయానికి వచ్చినట్లయితే మనం తిన్న కడుపులో నొప్పి మొదలవుతుంటుంది, కడుపు మంట ఉంటుంది, బాగా ఇబ్బందికి గురవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకోగానే కనీసం మీకు ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు ఎటువంటి నొప్పి కానీ కంప్లైంట్ కానీ ఉండదు. దాదాపు అంతా సాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే 1.5 అవర్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ మీకు కడుపులో మంట కానీ, తేనుపులాగా రావటం కానీ, కడుపు ఉబ్బరం కానీ, కడుపులో నొప్పి లాగా రావటం కానీ మనం ఎక్కువ పెప్టిక్ అల్సర్స్లో చూస్తూ ఉంటామండి. ఇవి మనకు గ్యాస్ట్రిక్ అల్సర్స్కి పెప్టిక్ అల్సర్స్కి ఉన్న ఒక మేజర్ డిఫరెన్షియేషన్. చాలా మటుకు మిగతా డిఫరెన్షియేషన్స్లో ఉంటాయి కానీ ఇది చాలా ఎక్కువగా మనం చెప్పుకోదగ్గది ఉంటుంది. అయితే డాక్టర్, ఇంకొక విషయము లివర్ గురించి వస్తే ఎలాంటి డిసీజెస్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లివర్ నుంచి వస్తూ ఉంటాయి? లివర్ ప్రాబ్లమ్ అంటే లివర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే
మన డైజెషన్ సిస్టమ్ ఇంత ప్రాపర్గా రన్ అవుతుంది, లేదా మన తిన్న ఫుడ్ మనకు అరిగిపోయి దాని ద్వారా మనకు గ్లూకోజన్ లెవెల్స్ వచ్చి మన బాడీకి ఎనర్జీ వస్తుందంటే దాంట్లో మన లివర్ చేసే పాత్ర చాలా పెద్ద పాత్రగా ఉంటుంది. ఒకవేళ లివర్ మనకు హెల్ప్ చేయగలిగితేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, లేదా డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంటుంది, మన మొత్తం సిస్టమ్ ప్రాపర్గా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లివర్కి ఒకవేళ ఇబ్బంది వచ్చినట్లయితే మీ యొక్క రోగనిరోధక శక్తి నుంచి మొదలుకొని ఆఖరికి మీరు డైజెషన్ కానీ ఈవెన్ మోషన్ ట్రబుల్ కూడా, ఈవెన్ పైల్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం మనకి లివర్ ట్రబుల్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొత్తం డైజెషన్ సిస్టంలో ఏదైనా మనం బాగా జాగ్రత్త తీసుకోవాలి, లేదా కేర్ తీసుకోవాలి, రేపు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే లివర్ని మనం సరిగ్గా మేనేజ్ చేయగలిగితే థింగ్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. డాక్టర్, లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే? లివర్లో ప్రాబ్లం అంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు రైట్ సైడ్ నొప్పి రావటం. అంటే ప్రతి లివర్ కేసెస్లో వస్తుందని నన్ను, కానీ ఉన్న వాటిలలో రైట్ సైడ్ మనకి రైట్ హైపోకాండ్రిక్ లెవెల్లో మనకు పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయంటే జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెంబర్ 3, ఒళ్ళంతా దురదలు అనిపించడం. నెంబర్ 4, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఏదో తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవటం, ఏదో బండరాయి పెట్టినట్టు పొట్టలో అనిపించడం, యూరిన్ కలర్లో కానీ స్క్లీరాలో కానీ మనకు ఎల్లోయిష్ కలర్ లాగా అనిపించడం, ఇవన్నీ మనకు లివర్ తేడాగా ఉంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లివర్ 80 to 90% డ్యామేజ్ అయ్యే వరకు కూడా మీకు ఎటువంటి లక్షణాలు చూపించదు. ఈవెన్ మీకు 80% 90% డ్యామేజ్ అయినా సరే మీ ఎల్ఎఫ్టీ ఫంక్షనాలిటీ, లివర్ ఫంక్షనాలిటీ టెస్ట్ నార్మల్గా చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కొద్ది మందిలో మాత్రం లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా తేడా ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే లక్షణాలు చిన్నగా అనిపించినా లేదా ఇబ్బందికరంగా అనిపించినా మన డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సలహాను బట్టి ముందుకెళ్ళడం చాలా అవసరం. లేకపోతే లివర్ డ్యామేజ్ ఎప్పుడు ఎంత పెద్దగా డ్యామేజ్ అయిపోయింది, మన చేతి నుంచి ఎప్పుడు దారిపోయింది, లేదా ఎప్పుడు మనకి ఇబ్బంది పెడుతుంది అన్న విషయం తెలియదు. కాబట్టి లివర్కి సంబంధించిన ఏ చిన్న ఇష్యూస్ అయినా మనం సీరియస్గా అటెంప్ట్ చేసి దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప నెగ్లెక్ట్ చేయడానికి అంటూ ఉండదు. డాక్టర్ కాల్ తీసుకుందాం. రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం రవి గారు, చెప్పండి. సార్ నేను గ్యాస్ట్రిక్ అది మీకు చూస్తాను సార్, గ్యాస్ట్రిక్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నాను. ఓకే. అయితే అది ఏమంటారు సార్, మీరు ఇందాక అన్నట్టు కడుపులో మంట, ఇంకోటి బాగా కడుపు ఉబ్బరంగా, ఆ విధంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నా సార్ నేను. అయితే చూపించాను, డాక్టర్ గారిని కూడా చూపించాను. ఓకే. టాబ్లెట్ వాడినప్పుడే తక్కువ అనిపిస్తుంది, మళ్ళీ యాక్టివ్ అవుతుంది సార్. నా ప్రభుత్వం వచ్చేసి కాస్ట్ అయినా నేను. ఓకే. ఇక అది టైంకు కొన్నిసార్లు తింటాం, కొన్నిసార్లు తింటా ఉంటాం కదా. ఓకే. బాగా ఇబ్బంది అవుతా ఉంటాం. దాని గురించి ఏమైనా సమస్యలు చెప్తారేమో అని చెప్పి. అంటే మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా సార్? ఏం అలవాట్లేదు సార్. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అట్లా ఏమన్నా? ఏం లేదు సార్, ఏం లేదు. రవి, ఒకవేళ అలవాట్లు లేనట్లయితే మీరు బాధపడుతుంది హైపర్ యాసిడిటీ అంటారు. హైపర్ యాసిడిటీ ఏంటంటే మనం తిన్నప్పుడు కానీ మన తిన్నట్లో వచ్చిన మార్పుల వల్ల కానీ ఇమ్మీడియట్గా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి ఆ యాసిడ్ ఎంతవరకు వెళ్తుందంటే గ్యాస్ట్రిక్ ముకోసాని ఎఫెక్ట్ చేసి నొప్పి వచ్చేంత లెవెల్కి వెళ్తుంది. అందుకే కడుపులో నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది. దీనికి 2 విషయాలు. ఇప్పుడు మీరు మెడిసిన్ వాడుతున్నప్పుడు కొంత తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే మిగతా సిస్టంలో సిమ్టమ్స్ని అమలరేట్ చేయడం లేదా లక్షణాలను తగ్గించడం వరకే దృష్టి పెడుతున్నారు తప్ప రోగాన్ని కంప్లీట్గా నిరోధించే దాని దృష్టి వేరే సిస్టమ్స్లో అంతగా పెద్దగా లేదు. మనం చేయాల్సింది ఏంటంటే జీవితాంతం మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ లేదా సిరప్లు వాడుతూ కూర్చోటమా, లేకపోతే ఇక్కడ అయిన డ్యామేజ్ని రికవర్ చేసుకోవటం అనేది మనం దృష్టిలో పెట్టాలి. దీంట్లో మన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఆహార అలవాట్లు మార్పు లేనంత వరకు నేను ఎంత హెల్ప్ చేసినా మీకు రిజల్ట్స్ రాదు. ఒకవేళ వచ్చినా అది టెంపరీయే. మీకు పర్మనెంట్గా తగ్గాలి అంటే మాత్రం మీ ఆహార అలవాట్లను మార్చుకోవాలి. టైం టు టైం ఫంక్షనల్గా ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు పనిలో ఉండి మీరు ఆ టైంకి చేసుకోలేకపోతే తినకపోతే ఆ టైంకి ఏదైనా ఒక ఫ్రూట్ కానీ బిస్కెట్ లాగా తినటం అంతే తప్ప మళ్ళీ టైం దొరికిందని మళ్ళీ ఫుడ్ తీసుకోకూడదు. ఎందుకంటే మన శరీరం ఎప్పుడు కూడా ఒక బయాలజికల్ క్లాక్ని మెయింటైన్ చేస్తుంది. మీరు 7:30 to 8:30 మధ్య బ్రేక్ఫాస్ట్ ఒక 5 రోజులు తిన్నారనుకోండి, ఎగ్జాక్ట్గా నెక్స్ట్ 6th డే రోజు 8:30 వరకు అక్కడ ఎంజైమ్స్ రెడీగా ఉంటాయి, యాసిడ్ రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే అప్పుడు పని చేయడానికి రెడీగా ఉంటాయి. సేమ్ థింగ్ మధ్యాహ్నం భోజనం కూడా అలాగే ఉంటుంది, రాత్రి భోజనానికి అలా ఉంటుంది. మీకు నచ్చినట్టుగా మార్చుకుంటూ వెళ్తే సిస్టమ్ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వదు. ఆ గందరగోళం మధ్యలో ఈ యాసిడిటీ, గ్యాస్ట్రిక్ మికోసా డ్యామేజ్, దానివల్ల గ్యాస్ట్రైటిస్, ఇంకా కాంప్లికేటెడ్ అయితే అల్సర్స్, ఆ తర్వాత అల్సర్స్ కూడా సెట్ అవ్వనట్లయితే పర్ఫరేషన్ అయిపోయి కాంప్లికేషన్ అయి 24 hours ఎమర్జెన్సీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి మీరు అన్నం తిన్నప్పుడల్లా అదొక విధమైన నరకం.
ఆ యాసిడిటీ తగ్గే వరకు 1-2 అవర్స్ మీరు ఏ పని చేయలేరు, ఏమి వినలేరు, ఆ తేనిపులు రావటం, 10 మందిలో కూర్చొని మాట్లాడాలన్నా కూడా ఇబ్బంది పడతారు. కాంప్లికేషన్ సంగతి తర్వాత. మీకు ఎంతవరకు రిలీఫ్ రావాలి అంటే ఫస్ట్ మీ పని మీరు చేసుకోగలగాలి. అన్నం తినాలంటే ఒక హుషారు అనిపించాలి, తిన్న తర్వాత మీకు రిలీఫ్ అనిపించాలి. కాబట్టి రవి, ఇవి ట్రీట్మెంట్ హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మేము చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే నాకు తెలిసి మన లైఫ్లో మీకు రిపీట్ అవ్వదు, అంటిల్ అన్లెస్ మీరు చేతులారా చేసుకుంటే తప్ప. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గంగాధర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ గంగాధర్ చెప్పు. గంగాధర్ సార్ నమస్కారం సార్. చెప్పు సార్. నాకు చికెన్ మటన్ అట్లా తిన్నప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది సార్. ఓకే, విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, మొత్తం జీర్ణించుకోలేకపోతుంది సార్. మొత్తం బాగా పెయిన్ వస్తుంది, కడుపు అంతా ఉబ్బరంగా అవుతుంది. గంగాధర్ ప్రతిరోజు నొప్పి వస్తుందా? ప్రతిరోజు రాదు సార్. ఇట్లా ఏమన్నా ఫుడ్ బాగా హెవీ ఫుడ్ తీసుకుంటే అట్లా ఆయిల్ ఫుడ్ కానీ సార్, ఆయిల్ ఫుడ్, నాన్ వెజ్ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ. మీ ఏజ్ ఎంత గంగాధర్? సార్ నా ఏజ్ 29 సార్. 29 ఇయర్స్ అయినా. అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఏం అలవాటు లేదు సార్. డ్రింక్ చేయను. టీ మాత్రం తాగుతాను సార్, ఒక 2 times టీ తాగుతాను సార్. టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? టెన్షన్స్ ఏం లేదు సార్, ఇప్పుడైతే మంచిగానే ఉన్నాను సార్. రైట్ గంగాధర్, యాక్చువల్గా ఏంటంటే 29 ఇయర్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంతగా రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే 35 ఇయర్స్ వరకు లేదా 32 ఇయర్స్ వరకు మీరు ఎటువంటి ఫుడ్ తిన్నా అరిగిపోయేటట్టు ఉండాలి తప్ప దానివల్ల కాంప్లికేషన్స్ రాకూడదు. మీరు అన్నట్టు దాదాపుగా ఒకవేళ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, పచ్చళ్ళు తిన్నప్పుడు కానీ, లేకుంటే ఫ్రై ఐటమ్స్ తిన్నప్పుడు మీకు చాలా కడుపులో నొప్పి వస్తుందంటే నార్మల్గా ఫస్ట్ స్టేజ్ ఏముంటుందంటే మనకు నాన్ వెజ్ తిన్నప్పుడు లేదా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ రేజ్ అయినప్పుడు కూడా కడుపు ఉబ్బరం అనిపించడం, తేనుపులు అనిపించడం, మహా అయితే కొంత వామిటింగ్ లాగా రావాలి తప్ప కడుపు నొప్పి రాకూడదు. కడుపు నొప్పి వచ్చిందంటే ఇది చాలా రోజుల నుంచి ఉన్నట్టు లెక్క. దీన్ని మీరు ప్రాపర్గా ట్రీట్ చేసుకోలేదు అంటే ఇది ఆల్రెడీ గ్యాస్ట్రిక్ అల్సర్స్కి వెళ్ళిపోతుందని, దగ్గరగా ఉందని అర్థం. ఇప్పుడైతే నీకు హెవీ ఫుడ్తో ఇబ్బంది అవుతుంది, రేపు మామూలు ఫుడ్ తిన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇవి ఒక లక్షణాలు, ఒక సెట్. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే టీ తాగేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా తిన్న తర్వాత టీ తాగడానికి ప్రయత్నం చేయండి తప్ప పరిగడుపున టీ తాగకండి. రెండోది ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో టైం టు టైం షెడ్యూల్ మెయింటైన్ చేయండి. కొన్ని రోజుల వరకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకు లేదా దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని హోమియోపతికి వాడుతున్నప్పుడు కొంచెం పులుపు, కారం, మసాలా, నాన్ వెజ్ లాంటివి కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ రిపేర్ కంప్లీట్ అయ్యే వరకు మీరు మళ్ళీ హెవీ ఫుడ్ వేస్తే సిస్టమ్ మళ్ళీ టేకప్ చేసుకోదు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్గా రిపేర్ అయ్యే వరకు మీరు హెవీ ఫుడ్ వేయకండి. అదే కొన్ని రోజులు అలా గ్యాప్ ఇస్తే గ్యాస్ట్రిక్ ముకోజ్ రెడీ అయిపోద్ది, అల్సర్స్ క్లియర్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మీరు వారంకు 4 సార్లు కాకపోయినా వారంకి ఒక్కసారి తినేంత లెవెల్కి మిమ్మల్ని తీసుకురాగలుగుతాం. సో 29 ఇయర్స్, ఇంకా మినిమం 50 ఇయర్స్ లైఫ్ ఉందనుకుంటే ఇప్పుడే 29 ఇయర్స్కి ఇంత నాశనం చేసుకుంటే 50 ఇయర్స్ పరిస్థితి ఏందో ఆలోచించు. కదా టైంకు మెడిసిన్, టైంకు ఫుడ్ తీసుకున్నట్లయితే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం డాక్టర్. మోహన్ లాల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం సార్. మోహన్ లాల్ కరీంనగర్ సార్. చెప్పండి సార్. ఒక 6 months నుంచి ఏ టిఫిన్ చేసిన, మధ్యాహ్నం లంచ్ చేశాను సార్. ఒక 2 hours వరకు కడుపు విపరీతంగా ఉబ్బరము ప్లస్ పెయిన్ రావడం సార్. లెఫ్ట్ సైడ్ చిన్నగా పెయిన్ రావడం జరుగుతుంది సార్. ఆల్రెడీ హోమియోపతి ఇంటర్నేషనల్ లో మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను, అయినా ఇలాంటిది లేదు సార్. అదే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇది తీసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది సార్. సార్ అదే సార్. మోహన్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఆకలి లేకపోవడం కూడా జరుగుతుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది ఇది? ఒక 6 months నుంచి వస్తుంది సార్ ఈ ప్రాబ్లం. ఏజ్ ఎంత మీది? ఏజ్ 40 సార్. ఈ కంప్లైంట్ అసలు మొదలైంది ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే మినిమం 6 months సార్. 6 months సార్. ఇప్పుడే 6 monthsలో ఇంత డ్యామేజ్ అయిందంటవా? అంటే ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఆల్కహాల్ అలవాట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఆల్కహాల్ లేదు సార్, ఏదో మంత్లీ వన్స్ అట్లా ఉంటుంది సార్. ఓకే. 6 months ముందు ఏదైనా జ్వరం కానీ బాగా డ్యామేజ్ అయినట్టు ఎప్పుడైనా ఉండిందా? లేదు సార్. ఓకే. స్ట్రెస్ ఏం లేదు కదా? ఏం లేదు సార్. 2 విషయాలు చేయండి మోహన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి స్కానింగ్ చేసి చూడండి, ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందేమో మనం ఒకసారి ఫస్ట్ తీసుకోవాలి. రెండోది, ఆల్రెడీ మీరు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కోసం గ్యాస్ట్రాలజిస్ట్ని కలిసినప్పుడు ఎండోస్కోపీ చేసి ఉంటారు, దాంట్లో మీకు ఆల్రెడీ డ్యామేజ్ లెవెల్స్ అర్థమై ఉంటుంది. మీకు ఆకలి ఎందుకు అవ్వట్లేదంటే మీకు తిన్న ఆహారం 4 గంటల లోపల అరిగిపోవాల్సింది అరగకుండా 6 గంటల నుంచి 8 గంటలు పడ్డప్పుడు మీకు ఆకలి అవ్వదు. ఎందుకంటే ఈ స్టమక్ నుంచి ఈ ఫుడ్ కిందికి వెళ్ళే వరకు బ్రెయిన్లో ఆ సిగ్నలింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్లో సిగ్నలింగ్ యాక్టివేట్ అవునంత వరకు మీకు ఆకలి రాదు. ఒకవేళ తినాలన్నా బలవంతంగా తిన్నట్టు ఉంటుంది తప్ప అది కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు.
సో బలవంతంగా తినే ప్రయత్నం మీరు అసలు చేయకండి. టైంకు తినాలన్నామని మీకు ఆకలి కాకుండా తింటే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. ఆకలి అవ్వట్లేదంటే సిస్టమ్ యాక్టివ్గా లేదని అర్థం. మీ పేగులో మూమెంట్ లేదు, లేదా స్టమక్లో మూమెంట్ లేదు, లేదా స్టమక్లో ఉన్న ఫుడ్ కింద వరకు ప్రాపర్గా వెళ్ళలేదని అర్థం. ఎప్పుడైతే న్యాచురల్గా ఆకలి పడుతుందో, కొంతైనా ఆకలి పడుతుందో అప్పుడు ఫుడ్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఆకలి లేకుండా తీసుకుంటే సిస్టమ్ మీద లోడ్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు మీరు ఆల్రెడీ హోమియో వాడి ఉన్నారు, కాకపోతే మళ్ళీ ఒకసారి ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి సీరియస్గా మీ కంప్లైంట్ తగ్గట్లేదనే ఇష్యూ మీరు చెప్తానికి ప్రయత్నం చేయండి. అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా టెంపరీగా ఉందంటే మోహన్, ఇంతకు మించి ఏదో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ని ప్రాపర్గా కలిస్తే తప్ప దీని ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్లేదు. 6 monthsలో ఇంత డ్యామేజ్ అయితే కాకూడదు. అయిందంటే మాత్రం ఏదో హెచ్ పైలరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ అయి ఉండాలి. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ విల్ సీ అండి దాంట్లో. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే అండి. నమస్తే రవి గారు, చెప్పండి. సార్ నాకు కూడా ఇది స్టమక్ లో మంట ఉంటుంది సార్. లెఫ్ట్ సైడ్ కొంచెం నొప్పి లెక్క వస్తూ ఉంటుంది, కింద నొప్పి లాగా వస్తూ ఉంటే మంట మండుతూ ఉంటుంది. తిన్న తర్వాత కొంచెం నాన్ వెజ్ తిన్నా కానీ ఏది తిన్నా కానీ. ఓకే, ఎన్ని నెలల నుంచి రవి ఇది? ఒక 2-3 years నుంచి ఉన్నా సార్. ఇట్లా 3 years నుంచి. నైట్ షిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా డ్యూటీలలో? లేదండి. అది ఏం చేస్తుంటారు మీరు మామూలుగా? నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటాను. ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఇది మామూలుగా బేసిక్ గ్యాస్ట్రైటిస్ రవి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మంట రావడం తిన్నప్పుడు ఉన్నప్పుడు కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఉండి ఉంటుంది. ఆల్రెడీ యాంటాసిడ్ వాడి ఉంటావు, టెంపరీగా కొంతవరకు రిలీఫ్ వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఇది పెద్ద సీరియస్ ఇష్యూ అయితే కాదు. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అప్పటి వరకు కొంచెం పులుపు ప్లస్ బంగాళదుంప లేకపోతే ఆలుగడ్డ లాంటి గ్యాస్ క్రియేట్ చేసి ఆపేయటం, బయట ఫుడ్ తినకుండా ఉండటం. ఎందుకంటే బయట ఫుడ్లో ఈ మధ్య కాలంలో ఆయిల్లో వచ్చిన కల్తీల వల్ల చాలా ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ వస్తున్నాయి. స్నాక్ ఐటమే కదా, ఈవినింగ్ బజ్జీలు తింటే ఏమవుతుంది, లేకపోతే ఇంకా పానీపూరి తింటే ఏమవుతుంది అంటే ఫస్ట్ తిన్న 1-2 months పెద్ద ఇబ్బంది ఉండట్లేదు, కానీ ఆ తర్వాత హెచ్ పైలరీ బ్యాక్టీరియాకి వెళ్ళిపోవటం, లోపల ఆల్రెడీ అది డ్యామేజ్ చేయటం, దానివల్ల రిపీటెడ్గా ఈ కంప్లైంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి రవి. సో దగ్గర ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టు, డెఫినెట్గా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. లేదు సార్, మాకు 5-6 years నుంచి బొడ్డుకి పొత్తుకి మధ్యలో నొప్పి వస్తూ ఉంటుంది సార్. ఓకే, గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేస్తే అరుగుతుంది, లేదంటే అరగట్లేదు సార్. ఓకే, వీటి కారణం ఏంటండి? శ్రీనివాస్ గారు మీ వయసు ఎంతండి? 50 సార్. 60 years. దాదాపు ఎన్ని నెలల నుంచి ఇబ్బంది ఉంది మీకు? ఉంటుంది సార్, ఒక 3-4 years. ఓకే, మలబద్ధకం లాంటి కంప్లైంట్ ఏమైనా ఉందా? ఉంటుంది సార్. ఓకే, అందుకని పడుకోవాలనిపిస్తుంది. రైట్ అండి. ఎందుకంటే శ్రీనివాస్ గారు మలబద్ధకం లాంటి కంప్లైంట్ ఉండి మీకు బొడ్డు నుంచి కింది భాగంలో ఎక్కడైతే నొప్పి వస్తుందో అది యాక్చువల్గా పెద్ద పేగులో కొంచెం తేడాలు ఉన్నప్పుడు, లేదా పేగులలో గ్యాస్ అక్యుములేషన్ ఎక్కువైనప్పుడు మనకి నొప్పి ఎక్కువగా వస్తుంది. అది ఒక్కొక్కసారి బాగా నులి తిప్పేసినట్టు అనిపించడం, ఎవరో లోపల నుంచి పిండేస్తున్నట్టుగా అనిపించడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. దానికి 2 ఉన్నాయండి. ఒకటి మీకు మలబద్ధకం అనేది 100% క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయితేనే మీకు గ్యాస్ట్రిక్ సిక్రీషన్స్ మళ్ళీ ఎంజైమ్స్ మళ్ళీ రెడీ అవుతాయి, ఆకలి మొదలవుద్ది. ఆ మూమెంట్ సాఫీగా అయిపోయినప్పుడు గ్యాస్ అక్యుములేషన్ కూడా తగ్గిపోతుంది. ఆ ఉబ్బరం కూడా, కడుపు ఉబ్బరం తగ్గిపోయి నీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆహార అలవాట్లలో మార్పులు చాలా అవసరం. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కడుపు నిండా మాత్రం ఎప్పుడు తినొద్దు, కొంత ఖాళీ స్పేస్ వదిలేసే ప్రయత్నం చేయండి. 60 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక చిన్న వాకింగ్ కానీ ఫిజికల్ మూమెంట్ కానీ ఉండటం చాలా అవసరం. ఒకవేళ మోషన్స్లో జిగురు లాంటి పదార్థం వస్తే మాత్రం పెద్ద పేగు కాబట్టి అమీబియాసిస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అమీబియాసిస్ని కూడా మనం కేర్ తీసుకున్నట్లయితే మీకు ఆ కడుపులో నొప్పి అనే విషయం క్లియర్ అయిపోతుందండి. వరి అవ్వాల్సిన పని లేదు. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. బాలరాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, మా నాన్నకి ఒక 60 years ఉంటాయి మేడం. ఓకే, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. అదే మేడం, అయితే మా నాన్నకి 60 years ఉంటాయి. అంటే ఆయన ఒక 58 years నుంచి టాబ్లెట్లు వాడుతున్నారు. టాబ్లెట్తోనే అట్లే ఉంటుంది మేడం. అది ఎక్కువ అయితే తగ్గిపోతలేదు. కాలేయం పైన చిన్న పుండు ఉంది. ఓకే బాలరాజు, అది ఓన్లీ మెడిసిన్ వాడిన రోజులు మంచిగా ఉంటాడు, లేకపోతే మెడిసిన్ పనిచేస్తే మనిషి నల్లగా అయిపోయి వీక్ అయిపోతాడు అనమాట. నొప్పి లేస్తాయి కడుపులో నొప్పి ఎక్కువ అనిపిస్తుంది. ఎప్పుడైనా నోట్లోకి వెళ్ళి రక్తం పడ్డదా? అలాంటిది ఏం లేదు. మోషన్లో ఏమైనా బ్లాక్ కలర్ మోషన్స్ ఏమైనా అయినాయా? అంటే బ్లాక్ కలర్ మోషన్స్ అంటే అప్పుడప్పుడు
అయితే నాకు తెలియదు, మా నాన్నకి తెలిసి ఉంటుంది సార్ అది. అయితే ఎప్పుడైనా వస్తా ఉంటాడు, బ్లాక్ వస్తూ ఉంటాడు, మందులు వాడుకుంటేనే కొంచెం సాపు వస్తుంది, టాబ్లెట్లు వేసుకుంటే తప్ప నొప్పి తక్కువ, మనిషి మళ్ళీ క్లియర్ అయిపోతుంది, నల్లగా కాకుండా మంచిగా అయిపోతుంది. బాలాజీ, అందులో ఏమవుతుందంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి లివర్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువైనప్పుడు మనిషి అలా నల్లగా అయిపోతుంటాడు. రెండోది ఏంటంటే లోపల పెద్ద పేగులు కానీ చిన్న పేగులు కానీ రక్తస్రావం అవుతున్నట్లయితే, బ్లీడింగ్ ఎప్పుడైనా అయినప్పుడు మనిషి కూడా బాగా డల్ అయిపోయి బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మోషన్లో బ్లడ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తుంటాయి, నల్ల కలర్లో మోషన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనిషి బాగా వీక్ అయి బ్లాక్ అవుతూ ఉంటాడు. రెండోది కాళ్ళ మీద పుండు కూడా మీకు హీల్ అవుతులేదు అంటే ఖచ్చితంగా ఆయనకి డయాబెటీస్ అయిన ఉండాలి, లేకపోతే వెరికోస్ అని ఉండాలి. లేదా వెరికోస్ ఉండేది అంటే మళ్ళీ లివర్కి సంబంధించింది కూడా ఇంపాక్ట్ అయి ఉండాలి. సో మీ నాన్నకి మాత్రం లివర్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి ట్రీట్ చేయనంత వరకు ఎన్నిసార్లు మనం మందులు వాడుకున్నా అది టెంపరీ తప్ప పర్మనెంట్ కాదు. సో మీ నాన్న ఒకసారి మంచి హోమియోపతి డాక్టర్కి ట్రీట్మెంట్ చేయించు, డెఫినెట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. షుగర్ మాత్రం 100% కంట్రోల్లో ఉండాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పు రాజేష్. సార్ నా పేరు రాజేష్ సార్, నాకు 34 years. ఓకే. గత 6 years నుంచి గ్యాస్ట్రిక్ ఉంది సార్. నా కడుపు అంటే మార్నింగ్ వచ్చేసరికి బాగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఓకే. మళ్ళీ కడుపులో మంట కూడా వస్తుంది సార్. ఓకే. గత 6 years నుంచి అవుతుంది. కడుపు చాలా ఉబ్బరంగా అనిపిస్తుంది మనకి. ఓకే 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 ఓకే. ఏం పని చేస్తారు రాజేష్? సార్ నేను ప్రైవేట్ టీచింగ్ చేస్తాను సార్. టీచింగ్ అంటే టైం టు టైం ఫుడ్ ఉంటుంది కదా మరి మీకు? ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుంది సార్ అంతే. ఏం లేదు, ఇప్పుడు ఇది బేసిక్ ఏంటంటే గ్యాస్ట్రిక్ సేమ్ థింగ్, గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అయిపోయింది రాజేష్. దీంతో స్టార్ట్ అయిపోయి కొంచెం బ్యాక్టీరియల్ గ్రోత్ పొట్టలో ఎక్కువైనట్టుంది, అందువల్ల కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటున్నది. దీనికి మాత్రం ఖచ్చితంగా చాలా మట్టుకి పులుపు కారం తగ్గించేసి చప్పగా ఉండే పదార్థాలను ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ఆయన టైంకి వాటర్ ఒక 4 to 5 liters వాటర్ కంపల్సరీ తాగుతా మెడిసిన్ అండ్ ఫుడ్ మేనేజ్ చేసుకుంటే ఒక 2-3 monthsలో క్లియర్ అయిపోతుంది. దీంట్లో వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడే జాగ్రత్త పడడం చేసుకో, ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మాత్రం అల్సర్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇమీడియట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ముఖ్యం. యాంటాసిడ్స్ ఎన్ని వేసినా సరే అవి టెంపరీ తప్ప పర్మనెంట్ అయితే కాదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? చెప్పు రాజు. సరే, మరి మామూలుగా తినేటప్పుడు కొంచెం ఇది ఎక్కువ తింటే కొంచెం గుండె బరువులాగా అనిపిస్తుంది సార్. ఓకే. కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ లాగా కొంచెం మామూలుగా కింద పైన టెంపుల్ లాగా కూడా వస్తుంటాయి, పుల్లటి టేపుల్ లాగా వస్తుంటాయి సార్. ఓకే. అంటే ప్రతిరోజు అలాగే ఉంటుందా, లేకపోతే ఏదైనా మనం స్పెషల్గా సండే రోజు తిన్నప్పుడు లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు అట్లా ఉంటుందా? మామూలుగా కొంచెం తక్కువ తిన్నప్పుడు మామూలుగా హెల్తీగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎక్కువ తిన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రాజు, అదేమవుతుందంటే పొట్టలో మనకు గ్యాస్ ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది. అంటే తేనుపుల రూపంలో కానీ లేకపోతే పొట్టు ఉబ్బరం రూపంలో అయినప్పుడు ఏమవుతుందంటే డయాఫ్రామ్ అనేది ఏదైతే మన చెస్ట్ ఆర్గాన్స్కి పొట్ట ఆర్గాన్స్కి డివైడ్ చేసే ఒక పొర ఉంటుంది డయాఫ్రామ్ అంటూ, దాని మీద ప్రెషర్ పడటం వల్ల అది కొంచెం పైకి వెళ్ళిపోయి మీకు హార్ట్ మీద కొంచెం ప్రెషర్ చేస్తుంది. దానివల్ల గుండె బరువుగా అనిపించడం, లేకుంటే గుండె మీద బాగా ఉన్నట్టు, లేదా ఏదో గుండెపోటు వస్తున్నట్టుగా, హార్ట్ అటాక్ వస్తున్నట్టుగా ఫీలింగ్స్ మనకు గ్యాస్ట్రైటిస్ వల్ల కదా, గ్యాస్ అక్యుములేషన్ వల్ల అట్లా అనిపిస్తుంటుంది. కానీ ఒరిజినల్గా అది కాదు, అది ఓన్లీ మన గ్యాస్ట్రిక్ వల్లే. ఇక పుణ్య తేనుపులు వస్తున్నాయి అంటే హైపర్ యాసిడిటీ ఉంది, అది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంది, అందువల్ల మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరాజు. కర్నూలులో కూడా మంచి డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారు, అది స్టార్ట్ చేసుకుని వాడుకోండి. ఒకవేళ మీకు టైంకి మెడిసిన్ అవైలబిలిటీ లేదు, లేకపోతే యాసిడిటీ ఎక్కువ అయిపోతుంది, బాగా పట్టేస్తుంది అంటే ఖచ్చితంగా వామిటింగ్ చేసి క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాసిడ్ పొట్టలో ఎంతవరకు ఉన్నంతవరకు అయితే అంత ఇబ్బంది ఎక్కువ ఫీల్ అవుతారు మీరు. సో అదొకటి క్లియర్ చేసుకుంటే మీరు కొంతవరకు ఆ టెంపరీగా మీకు అది సేఫ్ అవుతూ ఉంటుంది. ఏదైనా సరే మళ్ళీ హోమియో మెడిసిన్ తీసుకుంటే తప్ప మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాది జిన్నారం మేడం. అది ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి శ్రీనివాస్ గారు. చెప్పు శ్రీనివాస్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ మాది చెప్పేను మాకు బ్యాగ్ మొత్తము మన బ్యాగ్ మొత్తము మాకు ప్రియంతో మంటలు వస్తుంది సార్ మాకు. ఓకే, ఇంకా చెప్పు సీను. నార్మల్గా ఏదైతే ఇప్పుడు ఆయన చెప్పిన కంప్లైంట్ ప్రకారం అయితే ఏదైతే బ్యాక్ మీద మంటలు ఎక్కువగా వస్తున్నాయి, ఆయన వాయిస్ వింటున్నట్లయితే యంగ్ పర్సన్ లాగా ఉన్నాడు కాబట్టి ఇది మ్యాక్సిమం
పెరిఫెరల్ న్యూరైటిస్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అంటే పెరిఫెరల్ న్యూరైటిస్లో ఏమంటే నర్వ్ యాక్టివిటీలో ఎప్పుడైతే చేంజెస్ వస్తుంటాయో లేదా నర్వ్ హైపర్ యాక్టివిటీ అవుతుంటుందో వీపులో కానీ ఒక పార్ట్లో కానీ టోటల్గా మంటలాగా అనిపించడం, ఏదో పాకుతున్నట్టు అనిపించడం, లేదా ఏదో బర్నింగ్ సెన్సేషన్ లాంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీనికి న్యూరాలజిస్ట్ని కానీ లేకపోతే మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ రీజన్ ఏంటి, ఎందుకు అంత ఇబ్బంది అవుతుందో కనుక్కొని ట్రీట్ చేసినట్లయితే క్లియర్ అవుద్ది. కాకపోతే వన్ ఆఫ్ ద టఫెస్ట్ కేస్, ఎందుకంటే దీంట్లో సైకలాజికల్గా ఇన్వాల్వ్మెంట్ ఒకటి, న్యూరాలజికల్గా నిజంగా డ్యామేజ్ ఇన్వాల్వ్మెంట్ రెండు ఉంటాయి. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయగలిగి ట్రీట్ చేయగలిగితేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.